స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. ఓకే, ఈరోజు బాబు అందరూ సైలెన్స్ ఉండాలి. వింటున్నారా? మీరు వింటున్నారా? ఎంత గోల చూడు, మైక్ పెట్టనక్కర్లేదు, మీరంతా అరుస్తున్నారు. క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము తేజ విద్యాలయం స్కూల్ తరఫున. సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అందుకే బాగా అల్లరి చేస్తున్నారు కదా. సో మనము ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు మన కరెస్పాండెంట్ సార్ మన్యం సారు ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. వీలున్నంత వరకు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు పర్వాలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుంటారు. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ తండ్రి నాయన, తండ్రి ఈ లోకంలోకి తండ్రి రిక్తులుగా తండ్రి తన మీకు వీరుగానే తగ్గించుకొని తండ్రి ఈ లోకంలోకి వచ్చినారు. తండ్రి నాయన వందనాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తండ్రి మేము ఈ రీతిగా సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా మీరు మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని దీవిస్తున్నారు. తండ్రి పాఠశాల యొక్క విద్యార్థులందరినీ తండ్రి నాయన పేరు పేరున దీవిస్తున్నారని ఆశిస్తున్నాం. గొప్ప దేవుడు తండ్రి నాయన నీకు వందనాలు. తండ్రి ఇటువంటి యొక్క సందర్భాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు, తండ్రి ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు, తండ్రి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను అందరినీ తండ్రి పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి దేశ నాయకులను, తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, తండ్రి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, తండ్రి గర్భిణీ స్త్రీలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో తండ్రి నాయన గొప్ప దేవుడు వైపున్నారు. తండ్రి వందనాలు తెలియజేస్తూ తండ్రి నాయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభు నాయన ఈ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి తండ్రి మా నాయకుడిగా ముందు నడిపించగలరని యేసు క్రీస్తు పెట్ట పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Luke 2nd chapter 1 to 14. And it came to pass in those days that there went out a decree from Caesar Augustus that all the world should be taxed. And this taxing was first made when
that while they were there, the days were accomplished that she should be delivered. And she brought forth her firstborn son and wrapped him in swaddling cloths and laid him in a manger, because there was no room for them in the inn. And there were in the same country shepherds abiding in the fields, keeping watch over their flock by be to all people. For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord. And this shall be sign unto you: ye shall find the baby wrapped in swaddling cloths, lying in God, and saying, Glory to God in the highest, and on earth peace, goodwill toward. మీద రాజు బారుసైనడు. ఆచార్యుడు ఆలోచకర్త బలవంతుడై దేవుడు నిశ్చద్దకుడు తండ్రి సమాధానకుడై అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. కురేయు సిరి దేశమునకు అధిపతి అయి ఎన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ 1 నుంచి 14 వరకు చదువుకుందాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలెలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొట్టిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ యేసు ప్రభు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఒక బాలుడుగా ఎందుకు జన్మించాడు అనేటటువంటి భాగాన్ని నేను చదివాను. ఒక 2-3 మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే పురాతన కాలంలో మరి ఇవ్వడము ఇట్లా చాలా కండిషన్లు ఉండేవి బైబిల్ గ్రంథంలో. అయితే చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి మనుషులు చేసేటటువంటి పాపాలకు పశువులు పక్షులు బలి ఇవ్వడం ఎందుకని మరి యెహోవా దేవుడు తనే ఒక కుమారునిగా ఈ భూమిలో మరి కన్య అయినటువంటి మరియ గర్భంలో జన్మించడం అనేది జరిగింది. అయితే కన్య అయినటువంటి మరియ గర్భం ధరించడం అనేది, కన్యక గర్భం అనేది ఒక కొంత విచిత్రమైనటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయన శిలువ మీద చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆయన యొక్క యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఓన్లీ 33.5 years ఆయన ఇక్కడ జీవించాడు. ఆ 33 yearsలోనే ఆయన వచ్చినటువంటి కార్యాన్ని అంతా నెరవేర్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన రాబోతాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈ భూమి మీద ఆయన తీర్పు అనేది జరుగుతుంది. మంచి వాళ్ళంతా పరలోకానికి వెళ్తారు, పశ్చాత్తాపం లేని పాపాలతోనే జన్మించినటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్తారు అనేటటువంటి సందేశం ఈ బైబిల్లో బోధిస్తూ ఉంది. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. చివరి ప్రార్థన చేసుకుందాము. మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చిన్న కార్యక్రమంను మేము చేసుకొనిచుండగా మీ కృపను అనుగ్రహించండి. ఆయన మీ యొక్క పాటలపై చిన్న బిడ్డలు ఎంతో కష్టపడి మరి డాన్సెస్ నేర్చుకొని ఉంటున్నారు. వాళ్ళు ప్రదర్శించుచుండగా మేమందరము విద్యార్థులు, టీచర్లు, మరి ఈ మీటింగ్కు హాజరైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనము తేజ విద్యాలయం ఏర్పాటు చేసుకొని ప్రారంభించి దగ్గర 16 సంవత్సరాలు అవుతున్నది. ఈ 16 సంవత్సరాలలో మరి ఈ సంవత్సరం మాత్రమే మనము క్రిస్టియన్
సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. గతంలో ఈ 16 సంవత్సరాలు మొత్తము అన్ని పండుగలను మనము చక్కగా మరి వచ్చినటువంటి శ్రీకృష్ణ నవమి కానీ, తర్వాత దసరా, తర్వాత బతుకమ్మతో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా మనం స్కూలు మరి అదే రీతిగా రంజాన్ పండుగకు సంబంధించినటువంటిది అన్ని వర్గాలు, అన్ని రిలీజియన్ స్కూల్ యాజమాన్యం సహాయం చేత చాలా చక్కగా నిర్వర్తించుకున్నాం. పోయిన గత 3 సంవత్సరాల నుంచి అయితే చక్కగా బొడ్డమ్మ ఏదైతే బతుకమ్మ బొడ్డమ్మలు చాలా చక్కగా నిర్మించుకున్నాం. తర్వాత అదే రీతిగా నిర్వర్తించుకున్నాం. అదే రీతిగా ముగ్గుల పోటీలు, తర్వాత వ్యాసరచన పోటీలు, తర్వాత మనకున్నటువంటి ఈ యొక్క దేవతల యొక్క చరిత్రలు తెలుసుకొనుటకు పోటీలు పెట్టుకోవడం జరిగింది. మరి విద్యార్థులు చక్కగా రాయడము, వారికి తిరిగి ప్రైజులు ఇవ్వడము, ఇట్లాంటి కార్యక్రమాలు బాబు వినాలి. ఇలాంటి కార్యక్రమాలను అన్నీ మనము చక్కగా చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము క్రిస్టియన్ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని సహకరించారు. అందరూ పేరెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు మరి అందుబాటులో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వచ్చినారు. ఏ భేదము లేకుండా, రిలీజన్కు తారతమ్యం లేకుండా అందరము ఒకటే, భారతీయులం అందరము ఒకటే అనేటువంటి ఒక మంచి సదుద్దేశం చేత అందరూ మంచి మనస్సును అలవర్చుకొని మీరందరూ ఇక్కడికి విచ్చేసినారు. చాలా సంతోషం. పిల్లలకు చక్కని పాటలు నేర్పించాం. బాబు కూర్చోవాలి. చక్కని పాటలు నేర్పించాము. తర్వాత సాధ్యమైనంత వరకు వారికి నేర్పించడానికి ప్రయత్నం చేశాం, సఫలీకృతులమైనాం. మీరందరూ చాలా సహకరించారు. మరి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకంగా ఏంటంటే వృద్ధులకు అన్ని రకాల మంచి సామరస్యంగా ఉండడానికి నేర్పించినాం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే మన పేరెంట్స్కు సంబంధించినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులను కూడా సన్మానించుకోవడము, పెద్దలను గౌరవించుకోవడము మరి పిల్లలకు నేర్పిస్తున్నాం. వారిని ముందుకు పిలిచి ఈ జెండా వందనం టైంలో కానీ పెద్దలను పిలుచుకుంటున్నాం, వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం, వారిని చక్కగా గౌరవించుకుంటున్నాం. ఆ యొక్క గౌరవాన్ని పెద్దలకు ఎలా ఇవ్వాలి, పెద్దల పట్ల ఎలాగ లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి స్కూల్ యాజమాన్యం పిల్లలకు నేర్పించడానికి మరి పెద్దలను పిలిపించుకోవడం, వారిని గౌరవించుకోవడం, శాల్వాలు, తర్వాత దండలు వేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుకున్నాం. మరి దానికి అందరికీ మీరు సహకరించారు. అదే రీతిగా ఈ కార్యక్రమానికి మనం ముందుకు కొనసాగించుటకు మరి మీరంతా ఓపికతో ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చక్కగా ప్రారంభించుకుంటున్నాం. ఈ యొక్క సమయాన్ని మరి ప్రిన్సిపల్ గారికి అందిస్తున్నాను. క్రిస్మస్ అంటేనే అనే సాంగ్ చేసే వాళ్ళంతా రెడీగా ఉండండి. బాయ్స్ ఒక ఇద్దరు రండమ్మా. ఎస్, క్రిస్మస్ అంటేనే డాన్స్ చేసే పిల్లలు రండి ముందుకు. అక్కడ నిలబడి పొజిషన్.
బెత్లహేములో సందడి అనే సాంగ్ మీద వేసేవాళ్ళు రండి. బెత్లహేములో సందడి. చూతము రాజసుతుని రేయి జననామాయను చూతము రాజసుతుని మహారాజు పుట్టాడని మహారాజు పుట్టాడని
నింపగా విశ్వము వెలుగుతో నిండెగా పసిబాలు నిలాలింపగా విశ్వము వెలుగుతో నిండెగా హల్లెలూయా 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 పుణ్యదేవుడి ధరలో కన్యమేరి గర్భములో పుణ్యదేవుడి ధరలో కన్యమేరి గర్భములో ధన్యుడుగా జన్మించెనని తార వెలిగిన తూర్పున హల్లెలూయా 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 లోక పాపములు మోయా లోక పాపములు మోయా ఏకదేవుడగు యేసయ్యా ఏకముగా పాడెదము లోకములో నిన్ను చాటెదము ఏకముగా పాడెదము లోకములో నిన్ను చాటెదము హల్లెలూయా 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 థ్యాంక్ యూ అందరూ ఒకటే
అంటే మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క స్కూల్ యొక్క ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరి పుష్ప ఆంటీ గారికి మన్యం అంకుల్ గారికి మీకు మా యొక్క నిండు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఇక్కడ చేరినటువంటి టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలందరికీ కూడా ఈ యొక్క మధ్యాహ్నం యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క క్రీస్తు యొక్క జన్మదినమును ఈ యొక్క స్కూల్లో ఈ విధంగా ఘనంగా జరిపించుకోవడము చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంకొక 2 దినములైతే మనము పండుగను జరుపుకుంటాం. ముందుగా ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మరి ఒకసారి మా కుటుంబం తరపున వందనములు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయము ఎక్కువ అవుతూ ఉంటున్నది కాబట్టి శక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనములు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా ప్రభ, ఈ యొక్క సమయంలో నా ప్రభ, ఈ యొక్క స్కూల్ నా ప్రభ మరి పుష్ప ఆంటీ మన్యం అంకుల్ గారి యొక్క స్కూల్ ఈ యొక్క ఫంక్షన్లో నా ప్రభ ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయమును బట్టి, సహవాసమును బట్టి మీకు వందనములు వేలాది స్తుతులు. కన్యకను నా ప్రభ మీరు ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి వచ్చి మాకు కావలసినటువంటిది అయినా మీరు సిద్ధపరిచి ఉంటున్నారు నా ప్రభ. దానిని నా ప్రభ కొద్ది నిమిషములు మేము ధ్యానించబోతుంటుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకొనమని అడగొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఉన్నాం క్రీస్తు మరి మీకు స్కూల్లో చెప్తా ఉంటారు, అంటే ప్రోగ్రామ్ చేస్తున్నారంటే కొంచెం తెలిసే ఉంటుంది. క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించినాడు? బెత్లెహేంలో జన్మించినాడు. అదేవిధంగా మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం కదా, పాప బానిసత్వంలో ఉన్నటువంటి మనందరినీ కూడా మరి విమోచించడానికి మరి పరలోకం నుండి ఆయన ఈ లోకంలో ఏ విధంగానైతే మనము శ్రమ పడుతూ ఉంటున్నామో ఆ విధంగానే తను కూడా అన్ని అనుభవించి మరి తను అనుభవించగా అన్ని రాజభోగాలు అందరూ ఉండవచ్చు, కానీ తను మనిషి రీతిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యం ద్వారా యేసు ప్రభువు తన మాదిరిగా మనం ఏ విధంగా జీవించాలో తను మనకు ముందుగా మరి చూపించి ఈ లోకానికి చూపించడానికే ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనము పాపకూపంలో ఉన్నటువంటి మనల్ని విడిపించి తన యొక్క రక్షణ ప్రణాళికను తన ద్వారా ఈ లోకానికి వచ్చి తను చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా నెరవేర్చి మనకు పాప క్షమాపణను అనుగ్రహించి నిత్య రాజ్యంలో మనకు వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి మనందరినీ కూడా ఈ లోకంలో మనల్ని వెలుగు బిడ్డల వలె జీవించాలని, లోకమంతటిలో మనము ప్రత్యేకించబడినటువంటి వారముగా మరి ఎవరు చూసినప్పటికీ మరి ఫలానా వ్యక్తులు ఎవరంటే క్రైస్తవులు అనేటువంటి విధంగా మనం మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడతల ద్వారా మనం ఇతరులకు దేవుని యొక్క మాటలను మనము చేసేటువంటి ప్రతి పనిని బట్టే మనము వారికి అర్థమైపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఆయన మాదిరికరంగా చూపించినటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని ఈ లోకంలో మనము జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మనకు తన యొక్క రక్షణను అనుగ్రహించినాడు. ఏ విధంగానైతే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను తను నెరవేర్చి మనకి కావలసినటువంటి నిత్య జీవాన్ని ఇచ్చి తను వెళ్ళి ఉంటున్నాడో ఆ విధంగానే మనము కూడా మనమందరము ఆయనను పోలి నడుచుకున్నటువంటి మనల్ని మనము తగ్గించుకొని దేవుని యొక్క స్వరూపమును ధరించుకొని మనం ఈ లోకంలో జీవించాలని ఈ దినాన దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క జన్మదినమును మనం పురస్కరించుకొని ఈ యొక్క నామమును వచ్చిన ప్రభ, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రభ మీ యొక్క ప్రియ కుటుంబము నా ప్రభా, మన్యమకు మీ యొక్క జన్మదినమును గురించినటువంటి వార్తను నా ప్రభా నీ బిడ్డల మధ్యలో పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయమును బట్టి, సహవాసమును బట్టి నా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
అలనాడు నా ప్రభా దూత ద్వారా ఏ విధంగానైతే శుభవర్తమానమును నా ప్రభా తెలుసుకుని నా ప్రభా సంతోషించి గంతులు ఆ విధంగానే నా ప్రభా అట్టి యొక్క గొప్ప శుభవర్తమానమును నా ప్రభా ఇదిగో నేను ఈ యొక్క వేడుకను జరిపించుకొని చూంటుండగా నా ప్రభా ఈ యొక్క బిడ్డల మధ్యలో నా ప్రభా మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా ప్రభా ఇంకా నా ప్రభా మీ అందు భయభక్తులు నా ప్రభా మీ అందు విశ్వాసములు నా ప్రభా ఈ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ యొక్క స్కూల్ ఫంక్షన్ నా కుటుంబాలను వారికి ఇచ్చినటువంటి నా ప్రభా ఇదిగో నైనా భర్తలను వారికి ఇచ్చినటువంటి దానములను బిడ్డలను ఇంకా నా ప్రభా చక్కగా నా ప్రభా నైనా వారిని బోధించుటకు నా ప్రభా వారిని నా ప్రభా జ్ఞానంలో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుటకు నా ప్రభా మీ యొక్క జ్ఞానంలో నా ప్రభా బిడ్డలకు మీరు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం నా ప్రభా ఈ స్కూల్ రన్ చేస్తున్నటువంటి మీ యొక్క ప్రియ కుటుంబాన్ని కూడా నా ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ లోకంలో మేము జీవించాలంటే నా ప్రభా జ్ఞానం ఎంతో అవసరమై ఉంటున్నది కనుక నా ప్రభా మరి ప్రభా బోధిస్తూ ఉంటుండగా బిడ్డలందరూ కూడా చక్కగా నేర్చుకుని నా ప్రభా మంచి నైనా జ్ఞానవంతులుగా నా ప్రభా ఈ లోకంలో నైనా తీర్చిదిద్దుటకు నా ప్రభా మీ కృపను దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం కావలసినటువంటి నీ సన్నిధిని నీ సహాయమును నా ప్రభా మీరు దయచేయమని నిన్ను వేడుకొని ఉంటున్నాం అయ్యా అయ్యా ఇదిగో నా ప్రభా ఇంకా నువ్వు వారినైనా వారికి సంఘంలో ఇచ్చినటువంటి నాయకత్వాన్ని బట్టి కూడా నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం వారికి ఉంటున్నాం వారికి ఇచ్చినటువంటి నా ప్రభా కుమార్తెలను నా ప్రభా కుమారుని నా ప్రభా వారి దానములను నా ప్రభా మీరు దీవించమని అడుగుచూ ఉంటున్నాం నా ప్రభా ఇంకా నా ప్రభా వారికి కావలసినటువంటి కాపుదలను మీరు దయచేయండి ఇక్కడ చేరినటువంటి నా ప్రభా మరి చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యములు నా ప్రభా మీ జ్ఞానములు నీ కాపుదలను నా ప్రభా మీరు దయచేయండి వారి యొక్క తల్లిదండ్రులను కూడా నా ప్రభా మీరు దీవించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం కావలసినటువంటి నా ప్రభా నీ కృపను నీ సన్నిధిని మీరు దయచేయమని అడుగుతుంటున్నాం ఈ లోకానికి రక్షణ వచ్చి ఉన్నదని మీరు తెలియజేసిన విధంగా మరి ఇక్కడ చేరినటువంటి నా ప్రభా స్కూల్ రన్ చేస్తున్నటువంటి నా ప్రభా మన్యమంగులు పుష్పాటి కుటుంబానికి ఇదిగో నాయన ఇందులో పని చేస్తున్నటువంటి టీచర్స్ కి నేను వారి కుటుంబాలకు చిన్న బిడ్డలకు వారి యొక్క తల్లిదండ్రులకు వారి కుటుంబాలకు నా ప్రభా ఇదిగో నాయన మరి చేరవచ్చినటువంటి నీ బిడ్డలందరికీ నా ప్రభా మీ యొక్క మెండైన దీవెనల ఆశీర్వాదములు మీరే మెండుగా దీవించి ఆశీర్వదించి మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని అడగొచ్చు నా జరిగినటువంటి యేసు టీచర్స్ ఇక్కడే ఉండండి మా పాస్టమ్మ గారు వాళ్ళకి పనులు ఉంటాయి కదా కేక్
రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజిదంబగు తేజవదిగో
రెడీగా ఉండండి. ఇక్కడ వచ్చి నిలబడండి, మనకు టైం చాలా వాల్యుబుల్. అందరు ఇక్కడ వచ్చి దగ్గరగా నిలబడండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఫస్ట్ క్లాస్ ఒక స్పెషల్ సాంగ్ పాడతాడు. Studying first class in Teja Vidyalaya. Respected principal ma'am, teachers and all my dear friends. Wish you all a very happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Now I will sing one song. యుగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జన్మించే మహారాజే లోకరక్షకుడే ఆకాశమంతగా పుట్టినాడు. ఆకాశమంతండి సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి. తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా తరుడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా తరుడి వచ్చామే. చూపులకు చక్కానోడే సోదరుడే ఆసామి బంగారు సామ్రాణి బోడన్నానే దన్నానే 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 ఈరోజే జన్మించే మహారాజే మహారాజే లోకరక్షకుడే. దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ అతను మేము విన్నామే. దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మ అతను మేము విన్నామే. సంతోషంగా ప్రజల వరకు చేరావే దన్నానే 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 జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జన్మించి మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే జన్మించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు ప్రతిబాలుడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు బాలుడిగా. మీకు ఒక గిఫ్ట్ ఇస్తాము. ఆ గిఫ్ట్ ఏంటంటే మేము కూడా కోలాటం వేస్తాం. మేము కష్టపడి నేర్చుకున్నాం కదా, మరి మా కోలాటం కూడా చూడకుండా వెళ్ళిపోతామంటే ఎట్లా చెప్పండి. అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్లో అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి నింగిలోన మెరిసింది నక్షత్రం 6th క్లాస్ అండ్ 7th క్లాస్ గర్ల్స్.
అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక డాన్స్, ఇంటింటే పండగే. 8th క్లాస్ బాయ్స్ రండి. కరెక్ట్, బాయ్స్ చాలా బాగా వేశారు. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 డాన్సెస్ అయితే మన ప్రోగ్రామ్ అయిపోతుంది. అందులో టీచర్స్ పర్ఫార్మెన్స్ ఉంది. 8th క్లాస్ స్పెషల్ సాంగ్ 9th and 8th గర్ల్స్ రండి. అద్భుతము హలకంతనిది ఈ జనులపై నీకున్న కృపా సత్యము. అద్భుతము హలకంతనిది ఈ జనులపై నీకున్న కృపా సత్యము. నిధి నెల చుక్కలనే చేసినోడే అది అంత మన్నదే లేనివాడే. నిధి నెల చుక్కలనే చేసినోడే అది అంత మన్నదే. వినాటి దీనునిగా అందులమయ్య గనుమర్చి అవిని వయ్యలాడగా ఆదుకున్న ప్రేమగా అవనించినావే నీవు. ధనులో పడి ఉన్న మా పైతము అద్భుతము అలకననిది ఈ జనులపై నీకున్న కృపా సత్యము. అద్భుతము అలకననిది ఈ జనులపై నీకున్న కృపా సత్యము. నిగినెల చుక్కలనే చేసినోడే అది అంత మన్నదే లేనివాడే. నిగినెల చుక్కలనే. థ్యాంక్ యూ గర్ల్స్, చాలా చక్కగా పాడి వినిపించారు. లాస్ట్ డాన్స్ స్టూడెంట్స్ది. నెక్స్ట్ స్టాఫ్ ఉంది, అందరూ ఎదురు చూడండి. చాలా బాగా నేర్చుకున్నారు టీచర్స్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగండి. ఎలా ఉన్నారో అలాగనే కూర్చోండి. चराते
ऊंचा करूं तेरा नाम, ऊंचा करूं तेरा नाम। स्वर्ग को छोड़कर जमीन पे आकर मेरे लिए दिया जान, तेरे लिए ये शुक्र करूं मैं। ऊंचा करूं तेरा नाम, ऊंचा करूं तेरा नाम। तू ही सिखाया तेरे दिमाग में अंकित है, ऊंचा रहे तेरा नाम, ऊंचा तुझमें बसा है मेरा ये दिल। ऊंचा करूं तेरा नाम, ऊंचा करूं तेरा नाम। सुनते चलकर पापों से लड़कर मेरे लिए हुआ बदनाम, तेरे लिए यीशु क्या करूं मैं। ऊंचा करूं तेरा नाम, मेरे महबूब। థ్యాంక్ యూ. లాస్ట్ ప్రోగ్రామ్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మేము స్కూల్ అయిపోయాక ప్రాక్టీస్ చేసాము. అంతా మన దగ్గర లేడీ టీచర్సే. ఇక లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు మంచి కోఆపరేషన్ ఇచ్చి మరి మేము కోలాటం నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మరి టీచర్స్ సపోర్ట్ చేసినందుకు మీకు వందనాలు. టీచర్స్ అందరు రండి. టీచర్స్ కోలాటం లాస్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఏమో బా ఎలా చేస్తారో ఏమో, అందరూ చూడండి. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. టీచర్స్ ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడే స్నాక్స్ గబగబా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇక్కడ వాళ్ళకి కొంతమందికి అక్కడ ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ అయినాక ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాను. పేరెంట్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. కొంతమంది పిల్లలు కొత్త డ్రెస్సులు కొనుక్కున్నారు. ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేసినటువంటి
లీజర్ పీరియడ్ ఎప్పుడుందో అప్పుడే నేర్చుకున్నారు పిల్లలు. క్లాసెస్ మిస్ అవ్వకుండా లీజర్ పీరియడ్లో మరి టీచర్స్ రెస్పాన్స్ తీసుకొని, ఎస్పెషల్లీ మన స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలశ్రీ టీచర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తను రెస్పాన్స్ తీసుకున్నారు. కూర్చోండి పిల్లలు. ఎవరు లేవద్దు, లేస్తే మీరందరూ